తెలంగాణ కేబినెట్ విస్తరణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కాకుండా విస్తరణ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. అయితే వారం 10 రోజుల్లో 2 మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. జూలైలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పలువురు మంత్రులతో 1-to-1 సమావేశాలు నిర్వహించారు. ఈ నివేదిక ఆధారంగా 2 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2 పదవుల్లో ఒకటి గిరిజన సామాజిక వర్గానికి, మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. ఎస్టీ కోటాలో మంత్రి పదవి కోసం రామచంద్ర నాయక్, బాలు నాయక్ పేర్లు వినిపిస్తూ ఉండగా, మరో మంత్రి పదవి కోసం మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్న నేతల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందే తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఆయన చెబుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా కేబినెట్ ప్రక్షాళన, మార్పులపై ఊహాగానాలు ఉన్నప్పటికీ కర్ణాటకలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం కేబినెట్ను మార్చడం కంటే ఖాళీగా ఉన్న 2 స్థానాలను భర్తీ చేయడమే మంచిదని అధిష్టానం భావిస్తోంది. ఆ దిశగా అధిష్టానం ముఖ్యులు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. వారం నుంచి 10 రోజుల్లోగా 2 మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఏఐసీసీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.